హలో అందరికీ వెల్కమ్ టు విదేశీ యానిమే డైరీస్. ఈరోజు మన వీడియో అయితే మాత్రం 2 minutes అనమాట. ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్ని 2 minutes వస్తాయి. అండ్ మీకు పర్టికులర్గా దేని మీద అయితే కావాలో అది కామెంట్ చేయండి. వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అనేది మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసేయండి. ఇంకా అంతే, మరి ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మన వీడియో అయితే తమ్మునీల్లో పెట్టినట్టుగానే MSc ఫార్మాస్యూటికల్ అండ్ అనలైటికల్ సైన్స్ స్కాట్లాండ్ యూకేలో అయితే ఎలా ఉంది అండ్ యూకేలో నా ఎక్స్పీరియన్స్ ఏంటి కోర్స్తో అని అడిగితే నేను ఈరోజు షేర్ చేయబోతున్నాను అనమాట. సో ప్రెసెంట్ అయితే నేను చదివేది ఎడిన్బరా నేపియర్ యూనివర్సిటీ. అంటే ఇది ఎడిన్బరాలో ఉంటుంది అనమాట. అంటే స్కాట్లాండ్ యూకే 2.5 years కోర్స్ అనమాట. లాస్ట్ ఇయర్ నాది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయితే నేను 2 trimesters చదివిన. అందులో అయితే మాత్రం ఫస్ట్ నేర్చుకున్నవి అయితే బేసిక్ స్కిల్స్ ఫస్ట్ ట్రిమిస్టర్ లో, టైట్రేషన్స్ ఇలాంటివి అయితే. అండ్ సెకండ్ ట్రిమిస్టర్ కి వచ్చేసరికి అయితే మైక్రోబయాలజీ స్కిల్స్ నేర్చుకుంటాం అనమాట. ఇంకా దీంట్లోనే క్రోమటోగ్రఫీ మీద అయితే మాత్రం మనం ఒక రిపోర్ట్ రాయాలి, డేటా అనాలిసిస్ అనమాట. ఫస్ట్ ఇయర్ లో అయితే మాత్రం ప్రెజెంటేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి 2 modules కి అయితే. ఇంకా ఫస్ట్ ఇయర్ పాస్ అయితేనే సెకండ్ ఇయర్ కి ప్రమోట్ చేస్తారనమాట. సో ఈచ్ ట్రిమిస్టర్ కి అయితే 3 modules ఉంటాయి. ఈచ్ ట్రిమిస్టర్ లో అయితే ఒక్క మాడ్యూల్ అయితే రెండింటిగా స్ప్లిట్ చేస్తారనమాట ఎగ్జామ్స్ అప్పుడు. సో రెండిట్లో గడిపి 50% అలా వస్తే పాస్ అవుతారనమాట. ఈ ఎగ్జామ్స్ అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ల్యాబ్ రిపోర్ట్స్, క్లాస్ టెస్ట్, ప్రెజెంటేషన్స్ ఉంటాయి అనమాట. ఇంకా ప్రెసెంట్ సెకండ్ ఇయర్ కి వచ్చేస్తే మాత్రం డ్రగ్ డిజైన్ అని ఒకటి ఉంటుంది అనమాట మాడ్యూల్. సో కొంచెం డిఫికల్ట్ గా అయితే ఉంటుంది. అండ్ లెవెల్ అయితే పెరిగినట్టు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి. అండ్ ఇక్కడైతే అన్ని పాస్ అవ్వాలి, ఇది సెకండ్ ఇయర్ కాబట్టి. ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ డేటా అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. అలాగే మైక్రోబయాలజీ స్కిల్స్ కూడా ఇంకా ఎక్కువ అయిపోతాయి ల్యాబ్స్ అయితే మాత్రం అన్ని మాడ్యూల్స్ లో కూడా. సో అదనమాట మీకు ఇంకా ఇంపార్టెంట్ అయింది చెప్పాలి. ఒకవేళ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే అని అంటే మాత్రం మీకు రీసీట్ అనేవి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ట్రిమిస్టర్ లో ఫెయిల్ అయితే అది కుదిరిద్ది, సెకండ్ ట్రిమిస్టర్ లో ఫెయిల్ అయితే కుదరదు అనమాట. సమ్మర్ హాలిడేస్ అయితే ఎవ్రీ ఇయర్ కి 3 నెలలు అయితే హాలిడేస్ ఇస్తారనమాట. జూన్, జూలై, ఆగస్టు. సమ్మర్ హాలిడేస్ లో అయితే స్టూడెంట్స్ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఇంకా అది మరి ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మరి, ఉంటాను.